ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని కొత్త వీడియోస్ అయితే మాత్రం మీ ముందుకు నేను తీసుకొస్తాను. హాయ్ అండి, ఈవేళ మా ప్రయాణం వచ్చి సీతపల్లి అయితే మాత్రం వెళ్దామని అనుకున్నాము. అయితే సీతపల్లి వెళ్ళే దారిలో మీకు కిందటిసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తూ అక్కడ కోతులు చాలా ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఏదైనా పట్టుకు వెళ్ళండి అని చెప్పి ఒక వీడియో అయితే మాత్రం మీకు నేను లాంగ్ వీడియో పెట్టానండి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు కూడా నేను ఈ విధంగానే అరటిపళ్ళు అయితే మాత్రం నేను తీసుకుని వెళుతున్నాను. ఎప్పుడు మనం నిత్యం వెళ్ళిన రోజున ఒక పూటైనా సరే కడుపు నిండా సాటిస్ఫాక్షన్ అనమాట. నాకైతే మాత్రం ఏదో కొంచెం మనకి తోచిన దాంట్లో ఎంతో కొంత, అందుకని వీడియో కూడా పెట్టాను. ఎవరైనా ఏదైనా వెళ్తుంటే ఆ వేళ మీరు వెళ్ళిన ఒక రోజైనా సరే ఏదో కొంత తీసుకెళ్ళండి అని చెప్పి పెట్టాను. ఈరోజు నేను అదే పని చేశానండి. ఎందుకంటే నాకేమో చెయ్యాలనిపించింది ఎక్కడో. అయితే ఇవి పెడుతున్నప్పుడు కూడా చిన్న డిస్కషన్ కూడా మాకు ఆ ఒకళ్ళతో జరిగిందనమాట. పెట్టద్దు చెయ్యొద్దు అని దెబ్బలాడింది. మేము రివర్స్లో కూడా దెబ్బలాడాము ఆవిడతోటి. అడవిలో ఉన్న వాటికి మీరు పెట్టద్దండానికి మీరెవరండి, మీరు ప్రత్యేకించి మీరేం పెట్టట్లేదు, మేము రోజు పెట్టం, ఉన్న ఒక్క రోజున పెట్టి వెళతాము అని చెప్పి దెబ్బలాడాం అనమాట. అయితే వాటి మధ్యన మనం ఉన్నాం కానీ మన మధ్యన అవి లేవు కదా, అందుకని ఆ విధంగానే నేను దెబ్బలాడాను అనమాట. నెక్స్ట్ శివాలయం, ఇది 12వ శతాబ్దంలో చోళరాజుల టైంలో ఉన్న శివాలయం ఏంటండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్. నెక్స్ట్ ఏంటంటే ఈ అల్లూరు సీతారామరాజు గారి టైంలో యుద్ధానికి వెళ్తున్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళతో వెళ్తున్నప్పుడు ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుని అభిషేకం చేసుకుని యుద్ధానికి అయితే వెళుతూ ఉండేవాటండి. నెక్స్ట్ 12ంటికి ఇంకా రంప మీద కూడా అక్కడ శివాలయం ఒకటి ఉందండి. అక్కడ అభిషేకం చేసుకొని పూజలు అవన్నీ చేసుకొని కిందకు వచ్చి దండం పెట్టుకుని అప్పుడు వెళ్ళేవాటండి ఆయన. కానీ చాలా పట్టుటండి ఈ విగ్రహం ఇక్కడ రోజునే. కార్తీక మాసంలో అయితే ఇంకా నెల్లాళ్ళు కూడా పూజలు అవి జరుగుతూ ఉంటాయి. కొంచెం ఓపిక తెచ్చుకొని మనం పైకి వెళ్ళాలి అంతే. ఇక్కడ శివలింగం దగ్గర ఒక తాచుపాము అయితే మాత్రం వస్తుందిటండి. తాచుపాము వచ్చి ఒక 10 నిమిషాలు అలా శివలింగం దగ్గర ఉండి మళ్ళీ అది అంటే ఆ వచ్చే టైంలోనే పూజారి గారు ఆవిడ ఉన్నారు. ఆవిడ ఏమీ చేయకుండా ఆవిడ దూరంగా ఉంటారట, అంతే వెళ్ళిపోతుంటండి. తాచుపాము కట్లపాము రెండు కూడా వస్తాయటండి, వచ్చి వెళ్ళిపోతాయట. వాటికి వెనకాల కూడా ఒక పుట్ట మీకు చూపించలేదు వీడియోలోనూ, పుట్ట కూడా ఉందండి. గుడి పక్కనే ఒక పెద్ద పుట్ట ఉందన్నమాట. అయితే ఇవి కొంచెం పాతకాలం నాటివి గోడలు అవన్నీ కూడాను. ఈ శివలింగం కూడా అంటండి నీళ్ళల్లో తేలుతుందట శివలింగం, అంత తేలిగ్గా ఉంటుంది అది ఆ టైంలో. నెక్స్ట్ మేము వెళుతున్నది ఇంకా రంప అనమాట. పైకి మాత్రం ఒక కిలోమీటర్ వెళుతుంటే పైకి రంప ఎక్కడానికి దారి అయితే మాత్రం 50 రూపాయలు టికెట్ పే చేశారండి. ఇవి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం మనం ఓపిక తెచ్చుకుని వెళ్ళాలి, చూడాలి ఇలాంటి అందాలు అనుకుంటే మాత్రం ఓపిక తెచ్చుకునే వెళ్ళాలండి. మనం చూడక్కర్లేదు చెయ్యక్కర్లేదు అని చెప్పేసి అనుకుంటే ఇంకేం చేయలేము. నెక్స్ట్ ఏంటంటే మేము కొంచెం వాటర్ తక్కువ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇవి నా చిన్నప్పుడు అయితే మాత్రం అసలు ఇవేమీ లేవండి, టికెట్ కూడా లేనే లేదు. అంతే నేను వెళ్ళి ఎలా లేదన్నా ఒక 30 years పైన అయిపోయింది నేను వెళ్ళినప్పుడు మాత్రం. అప్పుడు నార్మల్గా ఉండేవి, కర్రలు పట్టుకుని ఎక్కేవాళ్ళం మేము చిన్నపిల్లప్పుడు. అయితే అక్కడే నేను పెరిగానండి. నెక్స్ట్ ఇప్పుడైతే మాత్రం స్టెప్స్ అవన్నీ కట్టేశారు. 50 రూపీస్ అయితే మాత్రం పే చేస్తున్నారు. లక్కీ డాగ్ అంటాను కదా మా కుక్క పిల్ల, ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను వదిలిపెట్టదు, మా జర్నీని మాతో పాటు వస్తూ ఉంటుంది. ఒక్క విషయం ఏంటంటే మాతో పాటు అన్ని జర్నీలు దేవస్థానానికి ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుందండి. ఒక లక్కీ డాగ్ అని దానికి నేనైతే మాత్రం పేరు పెట్టేశాను. ఎందుకంటే నిడదవులు వెళ్ళిన, అన్నవరం వెళ్ళిన, తిరుపతి వెళ్ళిన, దాంతోపాటు మేము 2 సార్లు జర్నీ అయితే మాత్రం నేను చేసుకుంటానండి. ఎందుకంటే దాన్ని ఓపికగా తీసుకువెళ్తాను కాబట్టి నేను 2 సార్లు దర్శనం చేసుకుంటాను. అందుకని లక్కీ డాగ్ అది, దాన్ని తీసుకెళ్తున్నందుకు నేను లక్కీ అనుకుంటూ ఉంటాను అనమాట. అయితే ఒకసారి మా అబ్బాయి నేను వెళ్తూ ఉంటాం, కుక్కను పట్టుకుంటారు మా ఆయన గారు మళ్ళీ వచ్చిన తర్వాత మా అబ్బాయి పట్టుకుంటే మా ఆయన గారు నేను ఒకసారి వెళ్తాం. ఇక్కడ మీకు లోపల శివాలయానికి అయితే చూపిస్తున్నాను చూసారా, భద్రాచలానికి దారి ఉందిటండి లోపలికి. అది అంటూ ఉండేవారు కానీ ఉందిటండి అప్పుడు కూడాను. నెక్స్ట్ ఇప్పుడు ఇసుకతోటి అది కప్పిపడిపోయింది. ఆ రోజుల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు అల్లూరు సీతారామరాజు గారు అది కూడా ఇక్కడ లోపల తాముకునేవారట గృహలోనండి. అది కూడా ఆవిడ చెప్తున్నారు. అది అంటే ఎవరు ఉండలేదు ఆ కాలంలో, వాళ్ళు ఎవరు లేరు. అలా తరతరాలు ఏవో చిన్న పాయింట్లు ఏవో ఉంటాయి కదా సంథింగ్, అది
ఇక్కడ రాళ్ళు కట్టడం అనేది అన్నీ మనం పెత్తరపతి వెళ్తుంటేనే చూశాను. ఇక్కడ అంతే, ఎక్కడైనా సరే అలా చిన్న చిన్న రాళ్ళు పేర్చుకుంటూ ఇల్లు కట్టుకుంటారని ఒక నమ్మకం అండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే మునుపు చాలా ఎక్కువ ఉండేవండి. అయితే ఇప్పుడు సీజన్ కాదు మళ్ళీ లేదేమో, సీజన్లో అయితే మాత్రం పాములు అవి కూడా ఉంటాయండి. వర్షాకాలం అయితే మాత్రం, శీతాకాలం అయితేనా. ఇప్పుడైతే కొంచెం వాటర్ తక్కువగా ఉంది. లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఇవి ఎప్పుడు అంటే మనం ఎప్పుడు వెళ్ళలేనివి. మన ఊళ్ళో మన రాజమండ్రి నుంచి ఇక్కడికి ఎంత దగ్గర 52 కిలోమీటర్లు, 53 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నా సరే మేము చూడలేకపోయాం అనిపించింది నాకు ఇన్నేళ్ళ మట్టిను. లొకేషన్ అయితే బాగుంది. ఈవేళ మా అబ్బాయి నేను మా అమ్మాయి ప్లస్ మా అల్లుడు, మా అమ్మాయి వస్తే చెప్తున్నాను కదండి, ఎప్పుడైనా సరే వాళ్ళు వచ్చారు అంటే ఆదివారం మేము ప్రోగ్రాం పెట్టేస్తాము. మాతో పాటు వాళ్ళు వస్తారు అన్ని చోట్లకి. ఎందుకంటే ఒకవేళ ఒక్కరోజే సెలవు కాబట్టి. 12వ శతాబ్దం నాటి చోళరాజుల కాలంలో ఇది శివాలయం. ఇంకా అరటిపళ్ళు అవి పెట్టానన్నాను కదండి. ఆవిడ డిస్కషన్ మేమేం పట్టించుకోలేదనుకోండి. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ప్లస్ ఏంటంటే మేము ఎప్పుడూ పెట్టలేదు కదా అని మేము అనుకుంటాము. మేము కొంచెం దూరంగా పెట్టినా సరే అసలు ఇక్కడ ఎక్కడో పెట్టద్దు, ఎక్కడో అడవిలో పెట్టాలి అంటే అవి తప్పు కదండి. ఎవరి ఆకలి వాళ్ళది తినేసే వెంటనే మేము వెళ్ళైపోయా. ఉన్నంతసేపు కూడా డిస్కషన్ పెట్టినంతసేపు కూడా పెట్టలేదు. కాకపోతే ఒక్క పూట వాటి ఆకలి తీర్చామని ఒక చిన్న ఆనందం అయితే మాత్రం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలాగా మనం మనుషులకి చుట్టాలకి పెట్టుకునే కన్నా ఇలా నోరులేని జీవులు పెట్టుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. 1000 రెట్లు బెటర్ అండి ఇది. మనుషులైతే ఇలా వెళ్ళి అలా పక్కకు తిరగగానే మనుషులు ఏదో ఒకటి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటే ఉండే రకాలే అందరూ కూడాను. మళ్ళీ వాళ్ళకి నచ్చకపోయినా కూడా మనం అలా ఉండకూడదండి, వాళ్ళకి నచ్చే విధంగానే ఉండాలి అంటారు. అలాంటివి ఏమీ పట్టించుకోవడం